సెన్సార్ ఉండద్దు. తాను వోడ్కా మత్తులో ఏ ఫోన్ సినిమా తీసినా సరే ఎవరు ఆడుకోవద్దు. ఎవడు విమర్శించొద్దు. ఇదేంది తప్పు అనద్దు. పక్కా పర్వర్షన్. ఎవరు ఏ తాత్వికతతో వర్మని సమర్థించినా సరే రామ్ గోపాల్ వర్మ పక్కా పర్వర్టెడ్ మెంటల్, అంతకుమించి పదాలేవీ లేవా? ఎంత దురదృష్టకరం. అయితే వర్మ ఫోన్ బీట్స్ తీసే వీడియోగ్రాఫర్ల కన్నా కాస్త నయం. ఎందుకంటే ఫోన్ కూడా కాస్త క్రియేటివిటీ అద్దగలడు. అయితే సెన్సార్ కత్తెర వర్మ ఈగోను పర్వర్షను ఖండఖండాలుగా నరుకుతుంది. పైగా తన సినిమాలను ఎవడూ చూడటం లేదు. అసలు వర్మలో దర్శకుడు మరణించి ఎన్నో రోజులైంది కదా, మరేం చేయాలి? ఏ సెన్సార్ బాధ లేని ఒక వెబ్ సిరీస్ ఎంచుకున్నాడు. వర్మ ఆలోచన రామోజీరావు జబర్దస్త్ కన్నా 1,00,000 రెట్లు ప్రమాదకారి, పటాస్ కన్నా అంతకు మించి ప్రమాదకారి. అయితే ఫోన్ సినిమాలు తీసి వెబ్లో పెట్టి సొమ్ములు చేసుకునే సగటు చెత్త ప్రొడ్యూసర్ల కన్నా వర్మ 1,00,000 రెట్లు హీనం, నీచం. అంతెందుకబ్బా, రీసెంట్ చలపతి కన్నా చివరికి యాంకర్ రవి కన్నా నీచం. మా టీవీలో వచ్చే దేశముదురు కన్నా 1,00,00,000 రెట్లు హీనం అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.